హలో గైస్, ఎట్లున్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు దిస్ అనదర్ వీడియో. సో ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ప్రీవియస్గా నిన్న ఒక వీడియో చేసిన, ఒకవేళ మీకు చూడాలని ఉంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి, లేదంటే నేను ఇక్కడ పైన ఐకార్డ్స్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో పార్ట్నర్షిప్ చేయాలా వద్దా అనేది నిన్నటి వీడియో కాన్సెప్ట్. ఈ వీడియోలో సో రీసెంట్గా నేను ఫేస్ చేసిన ఒక చిన్న ఇష్యూ గురించి చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎంప్లాయ్మెంట్ గురించి. సో ఎంప్లాయ్మెంట్ గురించి అంటే రీసెంట్గా నేను మా కంపెనీకి మల్టిపుల్ పీపుల్స్ని నేను హైర్ చేసుకున్నా. సో టీమ్ లీడర్స్ కానీ, సో రిక్రూటర్స్ కానీ, సో ఇలాంటి పొజిషన్స్ ఓపెన్ ఉండే నేను హైర్ చేసుకున్నాను. సో అరౌండ్ 8+ పీపుల్ని నేను ఈ 1 ఇయర్లో అరౌండ్ 8+ పీపుల్ని చేంజ్ చేసిన. సో ఏంటిది మేజర్ ప్రాబ్లం ఏంటిది అని అంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్. సో ఎవ్వరు సీరియస్గా తీసుకోవట్లే. సో ఏంటి, జాబ్ని సీరియస్గా తీసుకోవట్లే, అసలు లైఫ్ని సీరియస్గా తీసుకోవట్లే, ఆ కెరియర్ని కూడా సీరియస్గా తీసుకోవట్లే. జస్ట్ ఏదో టైంపాస్ లాగా చేస్తున్నారు. సో ఎప్పుడైతే మనం జస్ట్ టైంపాస్ చేద్దాం, లేదంటే ఏదో మేనేజ్ చేద్దాం అని అనుకుంటామో అది, సో నువ్వు ఎవరినో చీట్ చేయడం కాదు అది. సో నిన్ను నువ్వు చీట్ చేసుకోవడం, నీ లిమిటేషన్స్ని తగ్గించుకోవడం, నీ 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 కెపాసిటీని తగ్గించుకోవడం, నీ గురించి నువ్వు తెలుసుకోకపోవడం అవుతుంది అది. సో ఎప్పుడైనా సరే ఏదైనా వర్క్ చేస్తున్నావు అని అంటే దాంట్లో నువ్వు 100% ఇవ్వాలి. సో నువ్వు గంట సేపు పని చేస్తావా, 2 గంటలు పని చేస్తావా, హాఫ్ డే పని చేస్తావా, సాయంత్రం పూట పని చేస్తావా, ఎప్పుడు చేస్తావా అనేది ముఖ్యం కాదు. నువ్వు చేసే దాంట్లో 100% ఇస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. అప్పుడే మనం కెరియర్ని బిల్డ్ చేసుకోగలుగుతాం, కెరియర్లో ఒక హైట్ని రీచ్ కాగలుగుతాం. సో నేను మేనేజ్ చేస్తా, నేను టైంపాస్ చేస్తా అంటే ఇప్పుడు అందరినీ నువ్వు మోసం చేయొచ్చు. మేనేజర్ని మోసం చేయొచ్చు, ఎంప్లాయీని మోసం చేయొచ్చు, పేరెంట్స్ని మోసం చేయొచ్చు, ఫ్రెండ్స్ని మోసం చేయొచ్చు, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోలేవు. వన్ డే అందరూ నీతో స్టార్ట్ అయిన వాళ్ళు అందరూ ఏదో ఒక మంచి పొజిషన్లో ఉంటారు, నువ్వు మాత్రం ఇట్లనే ఉంటావు. సో దీనికి నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పని కంప్లీట్ చేసుకొని వేరే వాళ్ళ దగ్గర ఏమన్నా పని ఉందా మనం చేయడానికి అని వెతకాలి. సో అప్పుడే నీకు నేర్చుకోవడానికి స్కోప్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉండాలి. ఫస్ట్ నువ్వు చేసే పనిలో నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకో. సో ఇంట్రెస్ట్ లేకపోతే ఆ పని చేయకు. ఎందుకు అని అంటే నువ్వు టైం ఎప్పుడు గడుస్తుందా అని చూసినావు అంటే నీకు ఆ పని ఇంట్రెస్ట్ లేనట్టే. సో అలాంటి పనిని చూజ్ చేసుకోకు. నీ పని ఎట్లా ఉండాలంటే ఎంజాయ్ చేయాలి. నీకు సాటర్డే సండే అనేది నీకు తెలియదు. నాకు సాటర్డే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నావు అంటే సో మనం ఆ పరిస్థితుల్లో ఉన్నామని అర్థం. సో నేను లాస్ట్ 2 years నుంచి నాకు హాలిడేస్, కోర్స్ అంతకుముందు జాబ్ చేసినప్పుడు నాదే అదే పరిస్థితి, నేను అట్లా చేసిన. సో నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే అట్లా చేయడం వల్ల గ్రోత్ రావాలంటే మనం ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి, నేర్చుకోవాలి, మనకు తెలియని పని చేయాలి. తెలియని పని చేస్తేనే కిక్ ఉంటుంది. సో అట్లా రోజుకి ఏదో కొత్త విషయం నేర్చుకోవడం కానీ, మనం చేసే పనిలో 100% ఇవ్వడం కానీ, సో సాధ్యం కాదు అనుకున్నది చేయడం కానీ, అట్లీస్ట్ ట్రై చేయడం కానీ, సో ఎండ్ ఆఫ్ ద డే అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే సంబంధం లేకుండా నీ 100% నువ్వు ఇస్తున్నావా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇట్ విల్ బి అ డిజాస్టర్. ఓకే, సో ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. సో ఏదన్నా ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు ఏ జాబ్ అని చేయి, నువ్వు ఏ జాబ్ అని చేయి, నచ్చిన పని చేస్తున్నావా చెయ్యి, కానీ దాంట్లో నువ్వు 100% పెట్టు. ఎంతో కొంత నేర్చుకునేది అయి ఉండాలి. డైలీ ఏదో కొత్త విషయం నేర్చుకునే జాబ్ ఉండాలి. సో ఫోకస్ ఆన్ గైజ్. లేకపోతే ఏజ్ ఉత్తగానే గడిచిపోతుంది. మీరు లైఫ్ని సీరియస్ తీసుకోకపోతే మాత్రం చాలా బాధపడతారు. డ్యామ్ షూర్ చెప్తున్నా, నేనే లేట్ చేసిన, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. చాలా ఉంది సాధించాల్సింది. సో టైంపాస్ చేస్తా అంటే
ఇట్స్ యువర్ విష్. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఒక చిన్న లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.